అహం వేది మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ యోచేమి తపసి స్థితః. దశరథ మహారాజు వివాహ వయసు గల పుత్రులను చూచి మంత్రి సామంత పురోహితులతో దర్బారు తీర్చాడు. ఇంతలో బ్రహ్మర్షి చంద్రుడు వచ్చి, విశ్వామిత్రుడు వచ్చి మీకోసం సింహద్వారం దగ్గర వేచి ఉన్నాడు స్వామి అని ద్వారకపాలులు మహారాజుకు విన్నపించారు. దశరథ మహారాజు తన ముందు వశిష్ఠుల వారు మిగిలిన వాళ్ళందరినీ తీసుకుని సింహద్వారం దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడిని రాజమందిరంలోకి ఆహ్వానించాడు. విశ్వామిత్రుడిని క్షేమ సమాచారం అడిగిన తర్వాత, మహాత్మా, తమ దివ్య కటాక్షము చేత మా గృహము మా రాజ్యము క్షేమంగా ఉన్నాయి. తమ రాక పాల సముద్రమునకు చంద్రోదయములాగా ఉంది. తమకు నా వలన ఏమైనా పని కలిగిన లేదా ఏదైనా పని చెయ్యవలసి వచ్చినా చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని నెరవేర్స్తాను అని అన్నాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు మాటలకు విశ్వామిత్ర మహర్షి ఆనందించి, దశరథ, సూర్యవంశములో జన్మించావు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని కృపతో రాజ్యపాలన గావిస్తున్నావు. నీ వంటి ఉత్తముడు గుణసంపుడు ఎక్కడ? ఈ ముల్లోకాల్లో నీలాంటి ఉత్తమ గుణసంపుణ్ణి నేను చూడలేదు. సరే, నా హృదయంలో గల కోరిక తీరుస్తాననుట నీకే చెల్లింది. మరి తీరుస్తావా అని అడగ్గా, తీరుస్తాను విశ్వామిత్ర అని చెప్పేసి దశరథ మహారాజు అన్నాడు. అయితే చెప్తున్నా విను, కాకపోతే జాగ్రత్తగా విను అని విశ్వామిత్రుడు ఈ విధంగా అన్నాడు. లోక కళ్యాణార్థం కోసం నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను. కానీ ఆ యజ్ఞంలో రాక్షసులిద్దరు వచ్చి వ్యోమాగ్నిలో రక్తమాసాలు వేసి యాగాన్ని పాడు చేస్తున్నారు. నాకు శక్తి ఉన్న ఆ సమయంలో నేనేమీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఉపవాస సమయంలో ఉన్నప్పుడు ఎవరిని శపించరాదు, అలాగని యుద్ధం చేయరాదు. కాబట్టి నాకు నీ పెద్ద కుమారుడైనటువంటి శ్రీరాముణ్ణి నాతో పంపితే నా శిక్షణలో అతన్ని స్వయం ప్రతిభావంతుని చేసి రాక్షసుల్ని ఏ విధంగా సంహరించాలో నేను రాముడికి నేర్పిస్తాను. దానివలన అతనికి గొప్ప కీర్తి వస్తుంది. ఆ మారీచ సుహబావులను వధించడానికి శ్రీరాముడే సమర్థుడు గలవాడు. కావున నీవు పుత్రాభిమానముతో నా మాట కాదనవని నా వెంట పంపుతావని నేను అనుకుంటున్నాను. అలాగే శ్రీరాముడు దివ్య సత్య పరాక్రమ విక్రమాది బహుబల సంపత్తి నాకు తెలుసు. మీ వంశ గురువు వశిష్ఠ మహర్షి ఇచ్చట గల తపోనిధులందరూ కూడా శ్రీరాముని శక్తిని బాగా తెలిసిన వారే. లోకములో నీ కీర్తి జయము శాశ్వతంగా నిలుస్తాయి. నీవు మీ మంత్రులతో ఆలోచించి శ్రీరాముని నాతో పంపించు. నా యాగము తొందరగా పూర్తి గావించాలి. తప్పక పంపించు అని అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న దశరథ మహారాజుకు ఒక్కసారిగా తలపై పిడుగుపడినట్లయింది. వేదనాపరమైన విషాదముతో మనసును పరిపర విధాలుగా సింహాసనం నుండి కిందకి దిగాడు. దిగిన వెంటనే, మహాత్మా, నా శ్రీరామునకు సరిగ్గా 16 సంవత్సరాలు కూడా రాలేదు. అతనిని బదులుగా సేనతో నేను వచ్చి ఆ రాక్షసులను అంతం చేస్తాను. తమ యాగాన్ని పూర్తి చేస్తాను. అంతేగాని శ్రీరాముని మాత్రం పంపలేను. నా బిడ్డను విడిచి క్షణము కూడా జీవింపలేను. ఇంతకీ ఎవరా దుష్టులు? వారంతటి వారో, వారి బలక్రమములేంటో నాకు తెలపండి. నేను వాళ్ళని పూర్తి చేస్తాను అని అన్నాడు. వెంటనే మహారాజా పులస్త బ్రహ్మపుత్రుడు విశ్రవసుడు, అతని సుతుడు రావణుడు, కుబేరునికి అతడు సోదరుడు, మహత్తర తపస్సు చేసి బ్రహ్మదేవుని వలన పొందరాని వరాలన్నీ పొంది అవర బల గర్వముతో లోకాలన్నిటికీ బాధిస్తున్నాడు. ఆ రావణుని స్నేహితులే ఈ మారీచ సుబాహువులు. మునేంద్ర,
అంత తపో బలం గల ఆ రావణ్ణి నేను ఎదిరించగలనా? అలాంటప్పుడు నా పసివాడి శ్రీరాముడు ఎలా చేయగలడు స్వామి? తమరు నాపై కృప చూపి నా కుమారుణ్ణి పంపమని అనకండి అని అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు, దశరథ, సూర్యవంశంలో పుట్టావు, హరిశ్చంద్రుని వారసుడవు, అటువంటి నీవు ఆడిన మాట తప్పుతావా? అసత్యానికి ఒడగొట్టుకుంటే నీ కుమారునితో నీవు ఇక్కడ హాయిగా ఉండు అని విశ్వామిత్రుడు, దశరథ మహారాజు ఇద్దరు మాటల యుద్ధం జరుగుతుంది. ఆ మాటలలో అంతరార్థము గ్రహించినటువంటి వశిష్ఠ బ్రహ్మర్షి, దశరథ మహారాజా, సత్యవ్రతుడైన హరిశ్చంద్రుని వంశంలో ఉద్భవించావు. అసత్యానికి ఎందుకు భయపడవు? శ్రీరామునికి ఏ ప్రమాదము రాదు. మీదు మిక్కిలి ప్రమోదంతో సమస్త కళ్యాణాలను వరిస్తాయి. ఈ బ్రహ్మర్షితో తక్షణము నీ కుమారుని పంపించు. ఈ మహర్షి వర్యుడు బ్రహ్మర్షియే కాదు, సమస్త అస్త్రశాస్త్ర విద్యలు ఇతనిని వరించాయి. ఇతడు నూతన అస్త్రాలను సృష్టిస్తాడు. నీ కుమారునికి ఎంతో మహాయోజాన్ని ఇవ్వగలడు అను వశిష్ఠుల వారి మాటలు వినిన తర్వాత దశరథ మహారాజు శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుని మహర్షికి అప్పచెప్పాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో వెళ్తున్నాడు. అది చూడడానికి ఎలా ఉందంటే, బ్రహ్మదేవుని వెనకాల దేవవైద్యులు అశ్విని దేవతలు ఏ విధంగా ఉంటారో అలాగే విశ్వామిత్రుని వెనుక రామలక్ష్మణులు అలా ఉన్నారు. ఇలా వారు సరయూ నది దగ్గరకు వచ్చారు. మహర్షి శ్రీరాముడిని సరయూ నదిలో తలస్నానం చేయించి బల అతిబల అను మహావిద్యలు మంత్రయుక్తముగా ఉపదేశించాడు. కుమార శ్రీరామ, ఈ దివ్య మంత్రములను నీవు నేర్చుకున్నందువలన నీకు ఆకలి దప్పికలు రెండూ ఉండవు. బహుబల సంపదలో నీ అంతటి వాడు లోకములోనే ఉండడు. ఈ మంత్రాల వలన 14 భువనాలలో నిన్ను మించిన వాడే ఉండడు అని తనని ఆశీర్వదించాడు. తర్వాత తన సోదరుడు లక్ష్మణునకు మహర్షి అనుమతి తీసుకుని శ్రీరాముడు మహామంత్రాలను ఉపదేశించాడు. ఆ రాత్రి ముగ్గురు పట్టు తీవాసులై లాగుండే పచ్చని గడ్డిపై నిద్రించారు. ఉదయం నిద్రలేచారు. ఇద్దరి రాజకుమారులను మధుర మంగళ మందహాసంతో మహర్షి మేల్కొల్పాడు. కౌసల్యనందన, తెల్లవారుతుంది. నీవు ఇప్పుడు సంధ్యావందనం చేసి తొందరగా మేలుకో దా కుమార అని ముని అన్నాడు. అప్పుడు ఇద్దరూ లేచి స్నానం సంధ్య క్రియలు నివర్తించి బ్రహ్మర్షి విశ్వామిత్రునకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ముగ్గురు ముందుకు ప్రయాణం కట్టారు. అంగదేశాన్ని అతిక్రమించి సాయం సమయానికి సరియు గంగా నదుల సంగమానికి చేరారు. అచ్చట హాయిగా ఆ రాత్రి గడిపారు. అచ్చట మహర్షుల ఆతిథ్యాన్ని స్వీకరించారు. మరునాడు గంగా నదిని దాటి దక్షిణ దిశగా ప్రయాణాన్ని గావించి అరణ్యంలో ప్రవేశించారు.